నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమ్మ ఎక్కడ ఉన్నా అమ్మే అని తెలుపుతారనమాట. అలాగే వివరాల్లోకి వెళితే కువైట్లోని సాల్మియా ప్రాంతంలో తన యొక్క కొడుకు ప్రాణాలను ఒక తల్లి కాపాడింది. అలాగే ఇక కొడుకు మనం చూసుకుంటే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఆమె పైన దాడి చేసి కొట్టి తిట్టినా సరే కానీ ఆమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ యొక్క కొడుకు ప్రాణాలను అయితే కాపాడింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఒక యువకుడు తల్లి తన కొడుకు అసాధారణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, అపార్ట్మెంట్ కిటికీలో నుంచి దూకడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడని చెప్పి ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె వెంటనే జోక్యం చేసుకొని అతను పడిపోకుండా నిరోధించగలిగింది. వెంటనే మనం చూసుకుంటే 112 మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హాట్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న పోలీసులు కొద్ది నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారన్నమాట. అలాగే పోలీసులు వచ్చేంత వరకు కిటికీలో నుంచి దూకి చనిపోదామనుకుంటూ ఉన్న తన యొక్క కొడుకునైతే ఆపగలిగింది. వెంటనే పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళిన తర్వాత పోలీసుల విచారణలో ఆ కొడుకు మాదక ద్రవ్యాలు స్వీకరించి ఉన్నాడని చెప్పేసి తేలడం జరిగిందనమాట. దీనివల్ల అతడైతే మత్తులో ఉన్నాడని చెప్పేసి ఈ పరిశోధనల ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆధారాల మేరకు ఈ కేసును అధికారికంగా ఆత్మహత్య ప్రయత్నంగా నమోదు చేసి పూర్తి దర్యాప్తు బాధ్యతను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు అప్పగించారు. తాను మానసిక రుగ్మతలతో మరియు నిరాశతో బాధపడుతూ ఉన్నట్లు ఆ యొక్క యువకుడు తెలిపాడు. ఆ యొక్క మోతాదుకు మించి మందులు తీసుకోవడం వల్ల తనకు మత్తు ఎక్కి ఏం చేస్తూ ఉన్నానో నాకు తెలియకుండా పోయిందని చెప్పేసి ఆ యొక్క యువకుడు తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా సరే కానీ తన ప్రాణాలకు తెగించి తన యొక్క కొడుకు ప్రాణాలనైతే ఆ తల్లి కాపాడుకోవడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.